మాధవ్ గారు. అన్న నమస్కారం అన్న. నమస్తే మాధవ్ గారు. అందరికి కూడా నమస్కారం అన్న. గుడ్ ఈవినింగ్. యాక్చువల్ గా సార్ ఒకటి గమనించాలి, బలంగా లేరని కదన్నా, చాలా బలంగా ఉన్నాం తెలంగాణలో. కాకపోతే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే కొత్త రాజకీయ నాయకులను తయారు చేయాలి, అదే విధంగా ఇప్పుడున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్యం పైన ప్రజలకు నమ్మకం పోతుందన్న. మేము ప్రచారానికి వెళ్తున్నాం, డోర్ టు డోర్కి వెళ్తున్నప్పుడు ఐటీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రజాస్వామ్యం పైన నమ్మకం పోతుందన్న. ఎందుకు నమ్మకం పోతుంది అంటే వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం పార్టీలు మారడం, వాళ్ళ యొక్క బిజినెస్ ల కోసము, వాళ్ళ వ్యాపారాల కోసము పార్టీలు మారడము, ఎలక్షన్ల ముందు, ఎలక్షన్ కి వారం రోజుల ముందు, 10 రోజుల ముందు పార్టీలు మారడం, ఇందులో టికెట్ రాకపోతే అందులో చంపవడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న ప్రజాస్వామ్యంగా. ఈ ప్రజాస్వామ్యం మీద ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళపైన నమ్మకం పోతుంది. అది నమ్మకం పోకుండా ఉండడానికి మమ్మల్ని కొత్త రాజకీయ నాయకులను తయారు చేయడమే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం అన్న. అలాంటి నాయకులకే టికెట్లు ఇచ్చిరన్న. 100 కోట్లు ఉన్న వాళ్ళకు, వ్యాపారవేత్తలకు, బారు షాపులు ఉన్న వాళ్ళకు, బెల్ట్ షాపులు ఉన్న వాళ్ళకి ఇయ్యలేదన్న. విద్యావంతులకు, ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎంతమందికి ఇచ్చిందో తెలియదన్న నాకైతే. గానీ మా తెలంగాణలో మా జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేస్తే ఇద్దరికి ఉద్యమకారులకు ఇచ్చిందన్న. డాక్టర్ సంపత్ నాయక్, మిర్యాల రామకృష్ణ, ఖమ్మం, వైరా 2 స్థానాలు కూడా తెలంగాణ ఉద్యమకారులు మన ఉస్మానియా బిడ్డలకు ఇచ్చిందన్న. 5 బీసీలకు ఇచ్చింది, 2 ఎస్టీ బిడ్డలకు ఇచ్చిందన్న. అది గుర్తుపెట్టుకోవాలి. జనసేన పార్టీ రాజకీయ పార్టీ అన్న, రాజకీయ కంపెనీలు కావు. నేను చాలా సందర్భాల్లో చాలా ప్లేస్ లో చెప్పినన్నా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక రాజకీయ పార్టీ జనసేన పార్టీ నా దృష్టిలో. మిగతా అన్ని కూడా రాజకీయ కంపెనీలు. ఎవరైనా పెట్టుబడి పెట్టగలిగితే దండిగా లాభాలు. ఏందన్నా బీజేపీ కూడానా? నేను బీజేపీ అంటే ప్రాంతీయ పార్టీల గురించి చెప్తున్నాను ఇక్కడ. బీజేపీ మా మిత్రపక్షంలో ఉందన్న. ఇంకొకటైనా మెయిన్ గా మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. ఏంటంటే అంబేద్కర్ గారి ఆశయాలను, రాజ్యాంగ ఫలితాలను బడుగు బలహీన వర్గ ప్రజలకు అందించాలన్న స్ఫూర్తితో నడుస్తున్న పార్టీలు 2 పార్టీలన్న. ఒకటి సెంట్రల్ లో భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ప్రాంతీయ పార్టీలలో మా జనసేన పార్టీ 2 ఉన్నాయన్న. ఇలాంటి రాజ్యాంగ ఫలితాలు అందించాలన్న రాజ్యాంగ ఫలితాలు అందించాలన్న ఇంటెన్షన్ ఉన్న పార్టీలన్న ఈ 2. మిగతా అన్ని కూడా మీరు చూసారు, కాంగ్రెస్ హయాంలో చూసాము. ఏ ప్రాజెక్ట్ మొదలు పెట్టినా, ఏ పథకం మొదలు పెట్టినా స్కాములే. 5G స్కామ్, 2G స్కామ్, ఎన్ని స్కాములు అన్న, బొగ్గు స్కామ్, ఎన్ని స్కాములు చూసినాం. ఎప్పుడు చేసి ఉదయం లేస్తే పేపర్ చూస్తే చాలు. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు, మేము ఎంత గ్రాడ్యుయేషన్ లో ఉన్నాం, ఎప్పుడు చూసినా అదే ఈ స్కామ్ల గురించి మాట్లాడతారు. ఇక మన బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడి వేస్తానా. వాళ్ళు చేసే పని ఒకటి, చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. 1200 మంది బలిదానంతో ఈ రోజు తెలంగాణ తెచ్చుకొని ఏం చేసినామంటే ఒక కుటుంబ పాలన పెట్టినాం, ఒక దొరల వ్యవస్థలో పెట్టినాము, ఒక రకమైన నిజాం పాలనలో నడుస్తుందన్న. ఇక వాళ్ళ గురించి ఎన్ని చెప్పినా మన బీజేపీయే బలంగా లేని పరిస్థితుల్లో, బీజేపీ పట్టు కోల్పోతుందంటున్న పరిస్థితుల్లో జనసేన బీజేపీకి యాడ్ అవ్వడం, మళ్ళీ ఇక్కడ సీట్లు పంచుకోవడం, అసలు మళ్ళీ ఇందులో ఒక 8 స్థానాలు మీరు తీసుకోవడం, అక్కడ బీజేపీకి ఏమీ లేదన్న పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు వస్తున్న నేపథ్యంలో అసలు జనసేనకు పాజిటివిటీ ఉంటుందా? మళ్ళీ మీరు యాడ్ అయ్యి బీజేపీకి బలం చేకూరుతుంది, ఈ 2 కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే కామెంట్లు చేయడం కూడా ఎంతవరకు? ఖచ్చితంగా బీజేపీ రోజు రోజుకు పుంజుకుంటుందన్న. ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రిజల్ట్ అన్న. రోజు రోజుకు పుంజుకుంటుంది. జనసేన బీజేపీ 2 కలిపి కూడా తెలంగాణలో ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్న, ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఆ బలమైన నమ్మకం మాకుందన్న. ఎందుకంటే ఇంకా ఎలక్షన్లకు ఇంకా వారం రోజులు టైం ఉందన్న. ఈక్వేషన్స్ ఏ రోజు ఎలా మారుతాయో తెలియదన్న.